సమయంలో మన ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి గమనించాలని మనం చేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఈ రీతిగా వ్రాయబడుతున్నాయి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. తలలో వంచుకొని కళ్ళు మూసినట్లయితే ఒకసారి మన హృదయాన్ని, మన మనస్సుని దేవుని వైపు ఎత్తుపట్టుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ కరుణకు తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి, మీ సహవాసము మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు నాయన మా వెనికిడిలో మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. భక్తులైనటువంటి యోగానికి మీరు అనుగ్రహించిన దర్శనాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ నిత్యత్వములో జరిగేటువంటి ఆరాధనని జ్ఞాపకం చేసుకుని మేము కూడా జీవించబడి, పురికొల్పబడి ఆ రీతిగా ఇహలోకములో జీవించడానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా అటువంటి మహా గొప్ప శబ్దముతో వెలువెత్తి మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపానుభవంలోనికి నన్ను, మా సంఘాన్ని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సన్నిధిలో నిలబడి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నోటి మధ్యము, నాలుగు మధ్యము కలిగిన వాడని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభావం. మీ జీవం కలిగిన, శక్తి కలిగిన మాటల్ని నా హృదయంలో ఉంచి నన్ను అభిషేకించి మీ పాత్రగా వాడుకోవాల్సిందిగా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సంగమం, వాస్తవానికి ప్రతి ఒక్క విశ్వాసికి అంతిమ గురి లేక అంతిమ లక్ష్యం ఏమై ఉంటుంది? ఎలా అయినా కూడా పరలోకంలో స్థానం సంపాదించాలి అని చెప్పి ఈ లోకంలో మనం బ్రతికేటువంటి బ్రతుకును బట్టి అనుదినము, అనుక్షణము ఆ యొక్క గురి కలిగి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ నిత్యత్వములో, నిత్య రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట నిలవబడినటువంటి విశ్వాసమైనటువంటి నీవు నేను చేయడానికి దేవుడు ఏదైనా పని ఇచ్చాడా అని మనల్ని కనుక మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి జవాబు ఈ యొక్క 4 వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, వాస్తవానికి ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరు రాశారు అంటే భక్తుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. డొమిషియన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి చేత పద్మాసు ద్వీపంలోనికి విసిరివేయబడ్డాడు భక్తుడైనటువంటి యోహాను. ఆయన చేసినటువంటి నేరం ఏంటంటే సువార్తని ప్రకటించినందుకు, మరి అక్కడ చక్రవర్తి నియమించినటువంటి ఆరాధనని వ్యతిరేకించినందుకు గాను ఈ యొక్క భక్తుడు పద్మాసు ద్వీపానికి విసిరివేయబడ్డాడు. అక్కడ నర సంచారము అనేది ఉండదు, ఆహారం ఉండదు, నీరు ఉండదు. క్రూర మృగాల మధ్య తన జీవితాన్ని వెల్లడి చేయవలసి ఉంటుంది. అయితే
ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడిన రీతిగా చక్రవర్తి యోహాను యొక్క కీడు కొరకు ఉద్దేశిస్తే దేవుడు యోహాను యొక్క మేలు కొరకు, మరి ముఖ్యంగా విశ్వాసమైనటువంటి మనందరి శ్రేయస్సు కోరి ప్రకటన గ్రంథము రాయబడటానికి యోహానుని ఈ యొక్క పద్మాసు ద్వీపములో ప్రేరేపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను తీవ్రముగా శ్రమ పొందుతున్నటువంటి ఆదిమ సంఘానికి కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. విశ్వాసులందరూ కూడా విభజించబడి హింసించబడుతూ మరి రాజకీయ పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి రుగ్మతలని వారంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క బరువైనటువంటి దృశ్యానికి పరస్పర విరుద్ధముగా భక్తుడైనటువంటి యోహానికి ఒక ఉద్వేగభరితమైనటువంటి, ఒక భక్తిపూర్వకమైనటువంటి దర్శనాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఆ బయలుపరచినటువంటి దృశ్యము లేక దర్శనమే ఈ యొక్క 4 వచనాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. పరలోకములో ఆరాధన ఎంత అద్భుతంగా జరుగుతుందో, ఎంత శక్తివంతంగా జరుగుతుందో మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ 4 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రకటన గ్రంథములో పరలోకము అనేటువంటి మాట కనీసము 55 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసులము అయినటువంటి మనకు అనుగ్రహించబడినటువంటి ఆ నిత్యత్వాన్ని బట్టి, ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణను బట్టి ఈ లోకములో మనము కృతజ్ఞతా భావము కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ కృతజ్ఞతా భావము ఈ లోకములో మనము దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనలో ఉండేటువంటి కృతజ్ఞతా భావము మనల్ని ప్రేరేపిస్తూ ఉండాలి. అయితే ఈ చదవబడినటువంటి 4 వచనాలలో కూడా 3 విషయాలను చూసుకొని మనము దేవుని ఆరాధిద్దాం. అయితే మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే మొదటి భాగముగా లేక మొదటి విషయముగా 9వ వచనము మొదటి భాగములో దేవుని రాజ్యములో ఉండేటువంటి గొప్ప వైవిధ్యము ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా 9వ వచనము మొదటి భాగములో దేవుని రాజ్యములో ఉండేటువంటి గొప్ప వైవిధ్యము అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. రెండవదిగా 9వ వచనము 2వ భాగము, ఆ తర్వాత 10వ వచనం మనం చూసినట్లయితే ఆ 9వ వచనం మొదటి భాగంలో ఉన్నటువంటి గొప్ప సమూహము ఎవరు, వారు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు 9వ వచనం 2వ భాగం, ఆ తర్వాత 10వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆ మూడవదిగా ఆలోచన చేసినట్లయితే 11, 12 వచనాల్లో దేవదూతలైనటువంటి వారు, ఆ 24 పెద్దలు, 4 జీవులు దేవునిని ఏ రీతిగా ఎంత గొప్ప శబ్దముతో ఆరాధిస్తూ ఉంటున్నారు అనేటువంటి 3 విషయాలు మనకి ఈ 4 వచనాల్లో మనకి కనబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, అయితే మొదటిగా ఆలోచన చేసినట్లయితే దేవుని రాజ్యములో ఉండేటువంటి గొప్ప వైవిధ్యాన్ని 9వ వచనం మొదటి భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని చెప్పి యోహాను భక్తుడు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అయితే ఈ యొక్క వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పరలోకము ఎంత పెద్దగా ఉంటుంది, పరలోక వైశాల్యము ఎటువంటిది, పరలోకము ఎంత పెద్దది అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ దర్శనములో ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, ఒక భారీ జన సమూహం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, వారందరినీ కూడా ఏ మానవుడు లెక్కించలేడు అని చెప్పి లేఖనాల్లో రాయబడుతూ ఉంటుంది. కానీ వారందరికీ స్థలము సిద్ధపరచబడినట్లుగా ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. రాజకీయ సభలకు వచ్చేటువంటి వారిని లెక్కించడానికి గాని, లేక ఓటర్ని లెక్కించడానికి గాని, లేక ఈ యొక్క ఆధునిక దినాల్లో ఉన్నటువంటి స్టేడియాల్లో ఉండేటువంటి జనాల్ని లెక్కించడానికి కానీ సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉంటూ ఉన్నాయి. కానీ పరలోకములో ఉండేటువంటి ఆ గొప్ప సమూహాన్ని లెక్కించడానికి ఏ మానవుడు కూడా సరిపోడు అని చెప్పి లేఖనాలు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, కానీ పరలోకపు సామర్థ్యము అపరిమితమైనది, దేవుని రక్షించేటువంటి శక్తి సాటి లేనిదని, ఆయన యొక్క కృపను బట్టి ఆ కృపా సింహాసనం వద్ద ఎటువంటి స్థలానికి ఎటువంటి కొరత లేదు అని చెప్పి ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఆ గొప్ప సమూహము ఏకరీతిగా లేదని గమనించబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే దేవుడు మనము నిత్యత్వములో ప్రవేశించబడిన తరువాత సంస్కృతి పరంగా మనకు
మనకు పుట్టుకతో వచ్చినటువంటి గుర్తులని ఆయన చెరిపివేయడు, కానీ ఆ యొక్క సంస్కృతి సంబంధమైనటువంటి గుర్తులని నుండి ఆయన విమోచిస్తాడు. కాబట్టి ఆయన ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనాంగములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, భిన్నమైనటువంటి సంస్కృతుల మధ్యలో నుండి ఆయన ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. సమస్త మానవాళి పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ మనకి బయలుపరచబడుతూ ఉంటుంది. దేవుని యొక్క సంకల్పము మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సర్వమానవాళి రక్షణార్థమై ఆ పరలోకములో, ఇహలోకములో పుట్టేటువంటి ప్రతి వారి కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు అంటే సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 నుంచి 36 వచనాల్లో చూసినట్లయితే దేవుడు పక్షపాతి కాడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయన నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారందరినీ దేవుడు కనికరిస్తాడు, వారందరికీ కూడా దేవుడు రక్షణను అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యం అక్కడ కనబడుతూ ఉంటుంది. 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన రీతిగా ప్రతి జనాంగములో నుంచి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి, ప్రతి వంశములో నుంచి అందరికీ కూడా ఆయన ప్రభు అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మరొక చక్కని మాట వ్రాయబడుతూ ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, ఆ తరువాత గ్రీసు దేశస్థునికి, ఆ తరువాత అన్యులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగ చేయడానికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే ఈ యొక్క గొప్ప సమూహము గురించి మనము ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రత్యేకమైనటువంటి హోదా కలిగిన వారు, ప్రత్యేకమైనటువంటి గౌరవం కలిగినటువంటి వారు ఎవ్వరు కూడా ఉండరు ప్రియులారా. ఇతరుల కన్నా ప్రాముఖ్యత కలిగిన వారు, ఇతరుల కన్నా ప్రత్యేకత కలిగిన వారు అంటూ ఎవరు ఉండరు ప్రియులారా. ఖరీదైనటువంటి లేక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించడాన్ని బట్టి వేరుగా కనిపించేవారు ఎవ్వరూ కూడా అక్కడ ఉండరు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాన్ని బట్టి కానీ, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కానీ, వారి యొక్క జాతిని బట్టి కానీ, వారి యొక్క సంపదను బట్టి కానీ, వారి యొక్క హోదాలను బట్టి కానీ ప్రత్యేకంగా గుర్తించబడేవారు అంటూ ఎవరు ఉండరు అని చెప్పి మనము జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియులారా. అద్భుతమైనటువంటి శరీర సౌందర్యము కలిగిన వారు, లేక ఖరీదైనటువంటి దుస్తులు ధరించిన వారు అని ఎవరు కూడా అక్కడ గుర్తించబడటానికి వీలు లేదు ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క గురి, ఒకే ఒక్క ఆలోచన ఏంటి అంటే, నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని చూస్తూ, ఆయనను ప్రత్యక్షంగా వీక్షిస్తూ, ఆయనని హృదయాంతరంగాల్లో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞతా భావముతో ఆయనని ఆరాధించడం తప్ప వేరొక పని ఏది కూడా ఆ భారీ సమూహానికి ఇవ్వబడలేదు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. 103వ కీర్తన 1వ వచనంలో చూసిన రీతిగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటూ ఉన్నాడు. నిజానికి ఈ యొక్క మందిరములో, ఈ యొక్క దినాన, ఈ యొక్క క్షణములో నీవు నేను కూడా కూర్చొని ఉన్నాము. కానీ మనకున్నటువంటి ఒకే ఒక్క గురి ఏమై ఉండాలి అంటే, మన కొరకు ప్రాణమర్పించినటువంటి దేవుని హృదయాంతరంగాల్లోంచి వచ్చేటువంటి కృతజ్ఞతా భావముతో ఆయనను ఆరాధించాలి తప్ప మన మనస్సుల్ని అటు ఇటు పొరలించడానికి వీలు లేదు అని చెప్పి జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం ప్రియారా. మరి ఆ గొప్ప సమూహములో నీవు నేను కూడా ఉండబోతున్నామా అని చెప్పి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియారా. అయితే రెండవదిగా ఆలోచన చేసినట్లయితే 9వ వచనం 2వ భాగం, ఆ తర్వాత 10వ వచనంలో ఇంతకీ ఈ గొప్ప సమూహం ఎవరు, వారు ఏం చేస్తున్నారు అని కనుక ఆలోచన చేసినట్లయితే, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప సమూహములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడును అని చెప్పి అక్కడ రాయబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో
జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి పరలోకములో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెల్లని వస్త్రాన్ని ధరించుకొని దేవుని చేత ఆహ్వానించబడినట్లుగా ఆ గొప్ప సమూహములో ఉంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ తెల్లని వస్త్రాలు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతకి, దైవికమైనటువంటి క్షమాపణకి గుర్తుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే వీరు ఈ తెల్లని వస్త్రాలను ఎలా సంపాదించుకున్నారు అని ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో గొర్రెపిల్ల రక్తములో తమ మలిన వస్త్రాలను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇది పరస్పర విరుద్ధంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆయనదేమో ఎర్రని రక్తము, ఆ రక్తము మనము చేసేటువంటి ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పరుస్తుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఆయన చిందించినటువంటి ఆ అమూల్యమైన ఎర్రని రక్తము చీకటి జీవితాలను, నలుపు రంగు పులుముకున్నటువంటి మన జీవితాలను మార్చి తెల్లని వస్త్రాలను, ఆయనకున్నటువంటి నీతిని, ఆయనకున్నటువంటి యథార్థతని, ఆయనకున్నటువంటి పరిశుద్ధతని మనకి ఆపాదించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన ఎరుపు రంగు రక్తము మన జీవితాల్లో ఉన్నటువంటి నల్లదనాన్ని తీసివేసి మనకి స్వచ్ఛతని, పరిశుద్ధతని, తెల్లదనాన్ని అనుగ్రహించినట్లుగా, మరి ముఖ్యంగా తెల్లని వస్త్రాలను ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా వారు ఎలా ఉన్నారు, ఏం ధరించారు అంటే ఖర్జూరపు మట్టల్ని చేత పట్టుకున్నారు అని చెప్పి వ్రాస్తూ ఉంటున్నాడు. ఇది ఒక ప్రాచీనమైనటువంటి ఆచారము. ఒక రాజు ఒక యుద్ధములో గనక జయవీరునిగా తిరిగి వస్తూ ఉంటే ఆ రాజును ఎదుర్కోవడానికి అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ రాజుకి ఎదురెళ్లి ఆ సంబరాలను చేసుకుంటూ ఉండేవారు. అయితే ఈ యొక్క ఆరాధనలో మనం గమనించినప్పుడు ప్రధానమైనటువంటి అంశం, ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి అంటే దేవుడు మన జీవితాలలో మనకి అనుగ్రహించినటువంటి రక్షణనే ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఆయనకు మాత్రమే చెందింది తప్ప నీవు నేను మన క్రియలను బట్టి అది మనం సంపాదించుకున్నది కాదు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవాది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11, 12 వచనాల్లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ లోకములో మనల్ని పాపము నుంచి, మనకున్నటువంటి శాపము నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు లేక రక్షించగలిగినటువంటి సమర్థుడు యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ రక్షణ ఆయనకి మాత్రమే చెందింది. ఆ రక్షణ ఆయన సొత్తు అని చెప్పి మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును అని చెప్తూ ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకందరికీ తెలిసినటువంటి మాట, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మన ఆత్మ నిర్జీవముగా ఉండిపోయింది. మనము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవునితో ఎటువంటి సంబంధము, సహవాసము లేనటువంటి దుస్థితిలో మిగిలిపోయాడు మానవుడు. కారణం ఏంటంటే ఆనాడు మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి నిజముగా భౌతికంగా మరణించలేదు, కానీ ఆత్మీయంగా మరణించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ మరణము ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో పుట్టేటువంటి ప్రతి మానవుడు పాపిగానే పుడుతూ ఉంటున్నాడు. తనకు వెనుకున్నటువంటి పాపాన్ని బట్టి ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా మరణిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన జీవితాలలో అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి ఈ గొప్ప సమూహము ఎలుగెత్తి కేకలు వేసి ఆయనను స్తుతించి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖనాలు కనుక మనం పరిశీలించినట్లయితే నీకు నాకు ఇవ్వబడినటువంటి ఆ గొప్ప రక్షణ ఏదైతే ఉందో కేవలము ఆయన కృప ద్వారా ఆయన మనకి అనుగ్రహించాడు. ఆయన మనకి ఇవ్వబడినటువంటి ఉచితమైనటువంటి బహుమానమే తప్ప అది మన అర్హతకు తగినటువంటి ప్రతిఫలము కాదు అని చెప్పి మనం లేఖనాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. ఆ రక్షణ అనేది మన సత్క్రియలను బట్టి కాకుండా ఆయన సిలువలో చిందించినటువంటి అమూల్యమైన రక్షణ రక్తము ద్వారా
ఆ రక్షణ మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేక ఈ సంఘములో, సమాజములో మనకున్నటువంటి గౌరవాన్ని బట్టి, హోదాను బట్టి, విలువను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, మనము సంపాదించేటువంటి సామర్థ్యాన్ని బట్టి ఆ దేవుడు ఆ రక్షణను మనకి ఆపాదించలేదు. కానీ సిలువలో ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా నీకు నాకు కూడా ఆ ఉచితమైనటువంటి రక్షణ అనుగ్రహించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క సింహాసనం ముందు నిలవబడినటువంటి నీవు నేను కూడా సంపూర్ణమైనటువంటి శరీరాలను ధరించుకుంటాం. పరిపూర్ణమైనటువంటి శరీరాలతో ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. ఈ క్షయమైపోయేటువంటి శరీరము అక్షయతను ధరించుకుంటుంది. ఈ మర్చమైపోయేటువంటి శరీరము అమర్చతను ధరించుకొని ఆ యొక్క ఉత్సాహముతో మనము గట్టిగా కేకలు వేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారాం, వారు ఏమని ఆరాధిస్తూ ఉంటున్నారు ఆ గొప్ప జన సమూహము అంటే, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ఇంచుమించు ఇవే మాటలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములో, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును అని చెప్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప మహాశబ్దము అని గనక ఆలోచన చేస్తే లేఖనాల్లో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో మనందరికీ తెలిసినటువంటి మాటలే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ రీతిగా వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిని. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత నిండగా అని చెప్పి వ్రాయబడుతుంటుంది. వారు ఎంత ఎలుగెత్తి దేవుడిని ఆరాధిస్తూ ఉంటున్నారంటే పరలోకపు గడప కమ్ముల పునాదులు కదిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరాం, ఎంత గొప్ప శబ్దముతో మా రక్షణకై మా దేవునికి స్తోత్రము అని చెప్పి మహాశబ్దముతో వారు ఎలుగెత్తి దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ గొప్ప జన సమూహము సర్వలోక పరిశుద్ధులతో నిండి ఉంది. తెల్లని వస్త్రాలను ధరించుకుని ఉంది. ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని ఉంది. వారు వారి గురించి, వారి సొంత మనుగడ గురించి గాని, వారి సొంత బలము గురించి గాని, ఆ పరలోకములో ఉండేటువంటి వైభవాన్ని గురించి గాని, అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన యొక్క వైభవం గురించి గాని వారెవ్వరూ ఆలోచించట్లేదు. కానీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి, ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి మనం అక్కడ ఉండగలిగాము అనేటువంటి గొప్ప కృతజ్ఞత భావముతో వారందరూ కూడా గొప్ప శబ్దముతో దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే 11-12 వచనాల్లో వారందరూ కూడా అంటే భిన్నమైనటువంటి సంస్కృతుల నుంచి వచ్చారు, భిన్నమైనటువంటి భాషల నుంచి వచ్చారు, భిన్నమైనటువంటి జనాంగం నుంచి వచ్చారు, భిన్నమైనటువంటి వంశముల నుంచి వచ్చారు. కానీ వారంతా కూడా ఒకే ఒక ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకే ఒక పాట పాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వమంతా కూడా ఏకమై ఆ గొప్ప సమూహములో ఉండి దేవునిని ఒకే రీతిగా ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరాం, 11వ వచనం 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి, ఆమేన్ అని చెప్పి వ్రాయబడుతుంటుంది. పిల్లరాం, ఇంచుమించు ఇవే మాటలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. పిల్లరాం, అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన యొక్క వైభవాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సింహాసనము చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. దేవుడు వారి కొరకు అప్పగించేటువంటి పనుల కొరకు, దేవుడు ఆజ్ఞాపించేటువంటి ఆజ్ఞల కొరకు దేవదూతలందరూ కూడా ఆ సింహాసనము చుట్టూ నిలవబడి ఈ గొప్ప సమూహము చేసేటువంటి ఆరాధనని చూస్తూ వారంతటా వారుగా ఆపుకోలేకపోయి ఆ క్షణంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనకు వారంతా కూడా పరవశించిపోయి దేవుని సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లుగా 11-12 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరాం, గొప్ప మానవ సమూహము ఎలుగెత్తి గొప్ప శబ్దముతో ఆయనని ఆరాధిస్తూ ఉంటుండగా
దేవదూతలు కానివ్వండి, 24 పెద్దలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ 4 జీవులు కానివ్వండి, వారంతా కూడా దేవునికి సాష్టాంగపడి నమస్కరించి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపరహితులైనటువంటి దేవదూతలు కూడా దేవుని యొక్క అనంతమైనటువంటి స్వభావానికి, ఆయన యొక్క పరిశుద్ధతను సంపూర్ణముగా చూసి ఆశ్చర్యపోతూ 12వ వచనంలో వారు ఏ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉంటారో మనకు కనబడుతూ ఉంటుంది. దేవదూతల యొక్క ఆరాధన మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 12వ వచనంలో వారి యొక్క ఆరాధన ఆమేన్తో ప్రారంభించబడి ఆమేన్తో ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఆమేన్ అనేటువంటి మాట అలాగు జరుగునుగాక అని, లేకపోతే అక్షరాల నేను నమ్ముతున్నాను అని అర్థం వస్తూ ఉంటుంది ప్రియులారా. అయితే వారు 7 ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు 7 మాటలని వారు ఉచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా స్తోత్రము అనేటువంటి మాట ఒక వ్యక్తి మన జీవితంలో ఇచ్చినటువంటి బహుమానం కొరకు మనము చెల్లించేటువంటి స్తోత్రాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ వారు కేవలము దేవునిని దృష్టిలో పెట్టుకుని వారు స్తోత్రాలని అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మహిమ అంటూ ఉన్నాడు. ఆయన మాత్రమే మహిమాన్వితుడని చెప్పి ఒప్పుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు. జ్ఞానము, సమస్త జ్ఞానానికి దేవుడే ఏకైక మూలమని చెప్పి దేవుని కొనియాడుతూ ఉంటున్నారు. కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉంటున్నారు. అగాధమైనటువంటి సముద్రము కంటే లోతైనటువంటి కృతజ్ఞతా భావముతో ఆ యొక్క దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సమస్తమైనటువంటి ఘనతకు ఆయన మాత్రమే పాత్రుడు అని చెప్పి ఆయనకి ఘనతను ఆపాదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన శక్తిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నారు. ఈ లోకములో, పరలోకములో, భూలోకములో ఆయనకు నచ్చినట్లుగా జరిగించేవాడు నీవు నేను సేవించేటువంటి ఆరాధించేటువంటి దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా వారు స్తుతిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయనకి బలాన్ని ఆపాదిస్తూ ఉంటున్నారు. ఆయన మాత్రమే పరిపూర్ణమైన శాశ్వతమైన బలాన్ని అర్హుడు, ఆయన మాత్రమే బలవంతుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకే ఒక సింహాసనము, ఒకే ఒక్క స్వరముతో, ఒకే ఒక గొంతుకతో, ఒకే భాషతో దేవునిని వారంతా కూడా ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఈ చదవబడినటువంటి 4 వచనాలు కనుక అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన యొక్క వైభవాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనానికి చుట్టూ కూడా 4 జీవులు, 24 పెద్దలు, దేవదూతలు కూడా ఆయన్ని చుట్టూ ఉంటూ ఉన్నాయి. ఈ లోకములో మరి ఆ యొక్క దేవుని ఎదుర్కొన్నటువంటి ఆ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలను ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టను చేతపట్టుకున్న వారే దేవునిని గొప్ప శబ్దముతో ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మా రక్షణకు కర్తవు నీవు మాత్రమే, మా రక్షణ కారణభూతుడవు నీవు మాత్రమే అని ఆయనని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నట్లుగా, నీవు పరిశుద్ధుడవు 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 అని చెప్పి ఆయనకు గాన ప్రతిగానములు చేస్తూ ఉంటూ ఆయనకి ఈ రీతిగా ఆయనని ఆరాధిస్తూ ఉంటున్నారు. 12వ వచనంలో రాయబడిన రీతిగా ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. మనము కూడా ఆ గొప్ప సమూహములో గొప్ప శబ్దముతో వారితో కలిసి ఎలుగెత్తి సింహాసనాసనటువంటి దేవుని ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించుగాక.